ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే మూన్ వాక్ మూవీలో నుంచి ఏతు సాంగ్లో ఉన్న ఇంకొక సిగ్నేచర్ స్టెప్ గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ 8 పార్ట్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది 9th పార్ట్. దాన్ని ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ పార్ట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్కి అయితే రండి. అప్పుడు మీకు కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, మరి ఎందుకు లేటు స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా ఉన్నాం కదా, ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకొని హీల్తో రెడీ 1 2 3 అన్నప్పుడు మన లెఫ్ట్ లెగ్ అప్ చేయాలి. ఓకేనా, పొజిషన్ 1 2 3 సేమ్ 1 2 3 చూడండి. ఎవ్రీ 3కి లెగ్ లిఫ్ట్ అవ్వాలి. సేమ్ ఇంకొకసారి 1 2 3. ఓకే, నెక్స్ట్ 1 2 ఇలా స్వైప్ చేసి ఇది రావాలి. ఓకే, అది కొంచెం జంపింగ్లో చేద్దాం. రెడీ స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2. ఓకే, జస్ట్ హ్యాండ్స్ మాత్రం పాకెట్లోనే. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకోసారి 1 2 3 ఒకసారి వస్తుంది 1 2. ఓకే, నెక్స్ట్ సైడ్ 1 ఈ పొజిషన్ నుంచి ఇది కొంచెం ఇలా ట్విస్ట్ చేసినట్టు ఇలా తిరిగాం ఇలా. ఓకే, ఇలా హ్యాండ్స్తో ఇది రావాలి. పొజిషన్ 1. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఒకసారి ట్రై చేద్దాం. రెడీ పొజిషన్ స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 1 2 3 1 2 3 4. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇలా టర్న్ అయ్యి కొంచెం ఆఫ్ సెట్టింగ్ చేసి ఇంతకుముందు హీల్తో చేసాం కదా, దాన్ని ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది ఇట్లా. ఓకే, ఇట్లా రొటేట్ చేసి ఇలా రావాలి, రొటేట్ చేసి ఇది రావాలి. ఓకే, పొజిషన్ 1 2 3 4 5 6. అది కొంచెం మూవ్ అవుతుంది. రైట్ 1 2 3 4 5 6.